అటువంటిది డైరెక్టర్ మారి అని చెప్పి ఫస్ట్ అతను బ్రేక్ బ్రహ్మాండంగా చేశాడు. ఫోటోగ్రాఫర్ బంగారాజ్ సినిమాకి చేసిన అతను ఆల్రెడీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ బ్రహ్మాండంగా అందులో క్యాప్చర్ చేశాడు. సేమ్ కైండ్ ఆఫ్ గ్లాసీ అంటే సంక్రాంతి ఫిల్మ్ ఫెస్టివల్ ఫీల్ ఇవ్వగలిగాడు ఫోటోగ్రాఫరు. ఇంకా ఎడిటరు ఫెంటాస్టిక్. నవీన్ నూల్ అంటే మనకు తెలియదే ఉంది, అంత పెద్ద పెద్ద సినిమాలు చేశాడు. టెక్నికల్ టీం బాగుంది. హీరో ఏమో చాలా కాలం తర్వాత అంటే చాలా బాగా ఆకలిగా ఉన్నాడు, ఫుడ్ పెడితే ఎలా రెచ్చిపోతాడో మన నవీన్ అలా రెచ్చిపోయాడు. కామెడీ ల్యాగ్ అయిందంటే చాలా అంటే ఫోర్స్ చేయలేదు వాళ్ళు, న్యాచురల్గా ఫన్ జనరేట్ చేయాలనుకున్నారు. దానిలో కొంచెం టైం పడుతుంది. బట్ ఓవరాల్గా ఆర్గానిక్ కామెడీని నమ్ముకున్నారు వాళ్ళు. అంతేగాని స్లాప్ స్టిక్ అంటే ఫోర్స్డ్ కామెడీని ఊరికే హడావిడి చేసే కామెడీని కాకుండా ఆర్గానిక్గా కామెడీ రావాలి, బాడీ లాంగ్వేజ్తో రావాలి, సిచ్యువేషన్తో రావాలి, అట్లా చేశారు సినిమా. హీరోయిన్కి బ్రహ్మాండమైన స్కోపు. అంతేకాకుండా ఇంకా అసలు ఆవిడ గ్లామర్ ఇవాళ ఐ థింక్ మనకున్న తెలుగు సినిమాల్లో చేసే హీరోయిన్లో ఆవిడ #1 గ్లామరస్ హీరోయిన్. సో ఈ కామెడీ సినిమాకి అంత అందమైన హీరోయిన్ పెట్టుకోవడం బ్రహ్మాండమైన ప్లస్ అయింది సినిమాకి. నేను అన్ని 4 సినిమాలు చూసా, 3 కాదు 4వ సినిమా చూసా. సర్వానంద్ కూడా చూస్తాను. అన్నిట్లో బాసు. నేను చిరంజీవి సినిమా అన్నాను మొన్న, ఎవరో అభిమానులు అందరు తిట్టారు నన్ను కామెంట్స్లో. సో బాసు లేకపోతే చిరంజీవి గారు ఆయన మాత్రం ఎర్రగా తీసేశాడు సినిమా. ఆ నీల్ రావిపూడి అద్భుతంగా తీసేశాడు, విక్టరీ వెంకటేష్ వాళ్ళు. బట్ రవితేజ సినిమా చూశాను, అది కూడా చాలా బాగుంది, ఇది కూడా బాగుంది. సో ఈ రెండో నెక్స్ట్ క్లోజ్ ఫాలోవర్స్. నవీన్కి వన్ మోర్ ఏమంటారంటే ఫెదర్ ఇన్ ద క్యాప్. నవీన్ యాక్టింగ్ అయితే విరగదీశాడు. అసలు ఎంత యాక్టింగ్ అండి, అసలు న్యాచురల్, అసలు సూపర్. ఇంకా 2026 బ్లాక్ బస్టర్ ఫర్ నవీన్. పాడన్ స్టోరీ ఫ్యామిలీ ఓరియంటెడ్, కామెడీ చాలా బాగుంది. అండ్ ఇట్స్ న్యాచురల్ ఈవెంట్స్ అనమాట. మనకు పెద్దగా అదేదో స్క్రిప్ట్ రాసుకొని సినిమా తీసినట్టు కాదు, న్యాచురల్గా చేశాడు. అండ్ లాస్ట్లో మెసేజ్ కూడా ఇచ్చాడు. ఫుల్ కామెడీ అండి, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ బాగుంది. పేరు బాగుంది, ఇద్దరిది బాగుంది పేరు. ఎస్, వన్ మోర్ జాతిరత్నాలు అండి. హీ డిజర్వ్స్ దట్. నవీన్ రాక్ ద షో 2026 నవీన్ పోలిశెట్టిది. కలిపి చూసినాం, వాళ్ళందరితో కలిపి చూసినాం. డైలాగ్స్ గుర్తులు మంచిగా ఉంది సినిమా. ఫ్యామిలీ పరంగా అయితే ఒక ఎన్నికల గురించి కొంచెం ఉంది, బాగుంది కామెడీగా. హిట్ ఇదే బాగుంది. ఎక్సలెంట్, అది చాలా బాగుంది. హీరోయిన్ది కూడా చాలా బాగుంది. హీరోది ఇంకా చాలా చాలా నచ్చిందండి. వర్త్ 100% వర్త్. ఎంజాయ్ చేసాం. ఎంజాయ్మెంట్కి అయితే తగ్గేది లేదు, చాలా బాగుంది ఎంటర్టైన్మెంట్ వైజ్. స్టోరీ నేరేషన్ ఎలా అనిపించింది? స్టోరీ వైజ్గా చూస్తే స్టోరీస్ ఆల్సో గుడ్. లాస్ట్లో ఆ ఇమోషనల్ కొంచెం అనిపించింది. బట్ వచ్చినప్పుడు నవీన్ పోలిశెట్టి ఎలా యాక్ట్ చేశారు? ఎప్పుడు చూడలేదు, బట్ ఈ ఫిలింలో అయితే నవీన్ పోలిశెట్టి ఎమోషనల్ వైజ్ కూడా ఆ యాక్టింగ్ భలే అనిపించింది. మించి ఉందండి, అలాగే అనిపించింది. హిట్ అవుతుంది, పక్కా హిట్ అవుతుంది అనిపిస్తుంది. రిలీజ్ అయిన మూవీస్ అన్నిట్లో దీనికి ఏ ప్లేస్ ఇస్తారు? 5 ప్లేస్ ఇస్తాను. 5th ప్లేస్. 5కి 5 అని చెప్తున్నాను, అందుకే. ఓకే, పెడితే నాన్ స్టాప్ కామెడీ అండి, ఎక్సలెంట్. అసలు ఇందులో ఒక ట్విస్ట్, గోవా సెట్ను ఇక్కడికి తీసుకొచ్చి చేస్తారండి, ఎక్సలెంట్. అసలు నవీన్ గారి టైమింగ్ అయితే కామెడీ టైమింగ్ ఎక్సలెంట్. ఏంటంటే నటకిరెడ్డి రాజేంద్ర ప్రసాద్ గారిని ఈయన మన నవీన్ సారు ఎక్సలెంట్గా ఫుల్ఫిల్ చేశారండి. సూపర్. డైరెక్టర్ గారు మారి గారు, తమిళ డైరెక్టర్ అనుకుంటా, సూపర్గా తీశారు కామెడీ. విక్కీ జే మేయర్ గారిది మ్యూజిక్ కూడా సూపర్గా ఉంది. అసలు ఫస్ట్ పెద్ద సినిమాల కంటే ఇదే పెద్ద భారీ హిట్ అనుకుంటున్నాను. ఎక్సలెంట్. అసలు మనస్ఫూర్తిగా నేనైతే కుర్చీలోకి వెళ్ళి లేచి నవ్విన. ఎక్సలెంట్. ఆ 2 సినిమాల కంటే రవితేజ గారి సినిమా కంటే కూడాను బాగుంది. ఎక్సలెంట్ మూవీ అయితే, సూపర్, ఎక్సలెంట్. మూవీకి ఎంత ఉండాలో మ్యూజిక్ అంతే ఉంది, సూపర్, ఎక్సలెంట్. అందరికంటే ఎక్కువ నవ్వింది నేనే. ఫుల్గా నవ్విండు, మామూలుగా నవ్వులేదు. థియేటర్ నేనే నవ్వుపించిన. భీమవరం బాలుమా బాగా బీచ్ పోదమ్మా, సినిమా ఇట్టు కొట్టేమా. నవీన్ పోలిశెట్టి గారు అసలు ఆ డైరెక్షన్ ఏంటి, ఆ రైటింగ్ ఏంటి, ఆ కామెడీ ఏంటి, ఆ కామెడీ చూస్తే నాకు పిచ్చెక్కిపోయింది అన్న. నవీన్ పోలిశెట్టి అన్న, అసలు నువ్వు నేను ఫ్రెండ్స్ అంటే ఈ జనాలు నమ్మట్లేదన్న. ఒక్కసారి నేను ఫోన్ చేస్తానన్నా, ఒకసారి నేను నీకు ఫోన్ చేస్తానన్నా. అన్నా ఇట్టు కొట్టేసామన్నా, మామూలు లేదు. మూవీ అయితే పిచ్చెక్కిచ్చేసాం. వేసుకోండి ఇది నవీన్ పోలిశెట్టి గారు, నేను ఫ్రెండ్స్ అవసరం మీరు నమ్మకపోతే సితార్ ఎంటర్టైనర్ మన నాగవంశీ గారు మీ అందరం కలిసి పెద్ద బ్లాక్ బాస్టర్ ఇచ్చామన్నమాట. చూడండి అవసరమైతే. ఇదిగోండి మేము ఫ్రెండ్స్. నమ్మారా? ఇప్పుడే నమ్మారా?
నవీన్ పోలిశెట్టి గారు అయితే సంక్రాంతికి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చేసాడు. చాలా చాలా బాగుంది మూవీ అయితే. నాకైతే బాగా నచ్చింది. రాజేష్ సాబ్కి తమ్ముడిగా వచ్చాడు. అసలు ప్రభాస్ ఫ్యాన్స్ నవీన్ పోలిశెట్టిని ఇంతగానే ఎందుకు అభిమానిస్తున్నా తెలియదు, కానీ ఆయన మూవీలో ఉన్న ఫన్ అయితే ఏ మూవీలో లేదండి. ఇప్పుడు వచ్చిన సంక్రాంతి విన్నర్ ఏదైనా ఉందంటే నాకు 100% చెప్తున్నాను, మా ప్రభాస్ ఫ్యానే చెప్తున్నాను, రాజేష్ సాబ్ కంటే ది బెస్ట్ ఉంది ఈ మూవీ అయితే. మనశంకర వరప్రసాద్కి అయితే గట్టి పోటీ ఇస్తుంది మూవీ అయితే. చాలా బాగుంది. నవీన్ పోలిశెట్టి గారు అన్నట్టు 290 రూపాయలు నా టికెట్కి న్యాయం చేశాడు. చాలా చాలా బాగుందన్న మూవీ అయితే. 2026 జనవరి 14 అనగనగా ఒక రాజు నవీన్ పోలిశెట్టి గారి కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్. టాలీవుడ్కి ఒక యంగ్ హీరో, ఒక న్యాచురల్ స్టార్ నానిని చూసిన ఫీలింగ్ అయితే నాకు కలిగింది. అంత న్యాచురల్గా చేసాడు యాక్టింగ్ అయితే. ఇందులో గ్లామర్ రోల్ అయితే మన మీనాక్షి చౌదరి గారు చాలా చాలా బాగా చేశారు. అసలు ఇందులో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే మామూలు లేదన్న, భీమవరం బాల్మా అన్నట్టు. అసలు ఆ డ్యాన్స్ నాకైతే మైండ్లో పిచ్చెక్కిపోతుంది. భీమవరం బాల్మా బాల తీసుకుందాం అన్నట్టు డ్యాన్స్ పిచ్చెక్కిచ్చేసాడన్న. అసలు ఇంత ఫన్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో అందరు చెప్తారు రాజేష్ బాబు అప్పుడు మారుతి గారు ఇంటి అడ్రస్ చెప్పాడు అన్నట్టు, ఈయన కూడా సినిమాకి రప్పించుకోవడానికి టికెట్ల గురించి చెప్తాను అనుకున్నా, కానీ చాలా బాగుంది మూవీ అయితే. నవీన్ పోలిశెట్టి గారు యాడ్స్ ఆఫ్ ఇంత మంచి థాట్ వచ్చినందుకు, 3 సంవత్సరాలు ఆగినందుకు మీకు ఎటువంటి డోకా లేదు. బాగుంది మూవీ అయితే. సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్.